ప్రపంచంలోనే అత్యంత దట్టమైన అడవులు, ఆ ఆకుల కింద, ఆ చెట్ల చాటున ఏ రహస్యాలు దాగుంటాయంటారు? చాలా చాలా ఏళ్లుగా ఈ ప్రశ్న అందర్నీ ఊరిస్తూనే ఉంది. కాని ఈరోజు టెక్నాలజీ పుణ్యమాని ఆ పచ్చటి పొరల్ని పక్కకు జరిపి చూసే అవకాశం వచ్చింది. ఇది మన చరిత్రనే తిరగరాస్తోంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. సరే, ఈ ఆవిష్కరణలు ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఈ అడవుల గురించి ఎప్పణ్నుంచో ఉన్న ఒక అపోహను పక్కన పెట్టాలి. మనమడగబోయే ప్రశ్న చాలా సింపుల్, కాని చాలా లోతైనది. అసలు ఈ అడవుల్లో, ఆ చెట్ల కింద నిజంగా ఏముంది? చాలా ఏళ్లుగా మనందరం ఏమనుకున్నాం? ఆ అదో పెద్ద అడవే, మనుష్యులెవరూ అడుగుపెట్టని ప్రదేశం, అక్కడక్కడ చిన్న చిన్న గిరిజన జాతులు బతుకుతుంటాయంతే, అక్కడ పెద్దగా చరిత్ర ఏముంటుందిలే అని అనుకున్నాం కదూ. కాని ఆ పాత ఆలోచనలన్నింటినీ ఒక టెక్నాలజీ వచ్చి పూర్తిగా మార్చేసింది. అదే లైడార్. చెప్పాలంటే ఇదొక టెక్నాలజీ విప్లవం. లైడార్ అంటే లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్. సింపుల్గా చెప్పాలంటే ఇదొక రకమైన రిమోట్ సెన్సింగ్ అన్నమాట. లేజర్ కిరణాల్ని పంపి దూరాల్ని కొలుస్తుంది. దీంతో భూమి ఉపరితలం యొక్క 3 డైమెన్షనల్ మ్యాప్స్ అది చాలా ఖచ్చితత్వంతో తయారు చేయొచ్చు. ఆర్కియాలజీకి ఇది నిజంగా ఒక వరం లాంటిది. అసలిది చెట్ల మధ్యలోంచి ఎలా చూడగలుగుతుంది అని అనిపించచ్చు. ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్. ఓ విమానం ఆ అడవి పైనుంచి వెళ్తూ కోట్లాది లేజర్ కిరణాల్ని కిందకి పంపిస్తుంది. కొన్ని కిరణాలు చెట్ల ఆకుల మీద పడి వెనక్కి వచ్చేస్తాయి, కాని చాలా కిరణాలు ఆకుల సందుల్లోంచి కింద నేలని తాకి వెనక్కి వస్తాయి. ఒక సెన్సార్ ఈ తిరిగి వచ్చిన కిరణాలన్నింటినీ రికార్డ్ చేస్తుంది. ఆ తర్వాత ఆ డేటాని ప్రాసెస్ చేసి చెట్లకు సంబంధించిన డేటాని డిజిటల్గా తీసేస్తారు. ఇక మిగిలేదేంటి? అడవి కింద ఉన్న అసలైన నేల స్వరూపం, అచ్చమొక పొరను తీసేసినట్టుగా. దీని పవర్ ఎంతలాంటిదో చెప్పాలంటే బెలీజ్లోని కరకోల్ సైట్ గురించి చెప్పుకోవాలి. ఆర్కియాలజిస్టులు కాలినడకన చేస్తే 25 పట్టే పనిని లైడార్ టెక్నాలజీతో కేవలం కొన్ని రోజుల్లో పూర్తి చేసేశారు. ఆలోచించండి, దశాబ్దాల పని కొన్ని వారాల్లో అయిపోయింది. ఎక్కడో చిన్న చిన్న ప్రాంతాల్ని సర్వే చేసే బదులు ఇప్పుడు మొత్తం రీజన్ని మ్యాప్ చేయగలుగుతున్నారు. సగం సగం తెలిసిన సమాచారం కాస్త ఇప్పుడొక పూర్తి సమగ్రమైన మ్యాప్గా మారిపోయింది. సరే, ఇంతకీ భూమికి ఎక్స్రే పెట్టి చూసినట్టుగా ఉన్న ఈ టెక్నాలజీతో అసలు ఏం కనుక్కున్నారు? వచ్చిన ఫలితాలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఇవి మన చరిత్ర పుస్తకాల్నే మార్చేస్తున్నాయి. ఒక నెంబర్ చెప్తాను. బ్రెజిలియన్ అమెజాన్లో ఒక చిన్న ప్రాంతాన్ని మాత్రమే స్కాన్ చేస్తే అక్కడ దాదాపు 10,000కు పైగా, అవును 10,000కు పైగా ప్రాచీన మట్టి కట్టడాలు ఉన్నాయని తేలింది. ఇవి ఇంకా ఎవ్వరూ కనిపెట్టనివి. ఒక్కసారి ఆలోచించండి, ఒక చిన్న ముక్కలోనే ఇన్ని ఉంటే ఇక మొత్తం అమెజాన్ అడవి గర్భంలో ఇంకెన్ని రహస్యాలు ఉన్నాయో. ఇక ఈక్వెడార్లోని ఉపానో వ్యాలీ, బొలివియాలోని లానోస్ డి మాక్సోస్ లాంటి చోట్లయితే భూమి కింద ఒక ప్రపంచమే బయటపడింది. ఏంటవి అంటారా? మనం అనుకున్నదానికంటే ఎన్నో ఏళ్లనాటి పెద్ద పెద్ద నగరాలు, వేలకొద్దీ మట్టి కట్టడాలు, అది పర్ఫెక్ట్ జామెట్రిక్ ప్యాటర్న్లలో. ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి మైళ్ల కొద్దీ కనెక్ట్ చేసే రోడ్లు, కాల్వలు, పెద్ద పెద్ద రిజర్వాయర్లు, ఆఖరికి చెట్ల మధ్యలో దాగుయున్న భారీ పిరమిడ్లు ఒక్కటొక్కటిగా ఇప్పుడు బయటపడుతున్నాయి. ఆ కాలంలో వాళ్ల ఇంజనీరింగ్ స్కిల్స్ ఎంత గొప్పవో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ. కాసర్బే అనే ప్రజలు సుమారు 5,70,000 క్యూబిక్ మీటర్ల మట్టిని కదిలించారట. అంటే 200 ఒలింపిక్ సైజు స్విమ్మింగ్ పూల్స్ని నింపేయచ్చు ఆ మట్టితో. అప్పట్లో ఏ టెక్నాలజీ లేకుండా ఇంత చేయటమంటే మామూలు విషయం కాదు కదా. అయితే ఈ ఆవిష్కరణలు కేవలం పాత కథలు చెప్పడానికే కాదు, ఇవి మన ఈరోజుకి, మన భవిష్యత్తుకు కూడా కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్పుతున్నాయి. గతంనుంచి మనకు దొరికిన ఒక బ్లూప్రింట్ లాంటివి అన్నమాట. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే మాయన్స్ లాంటి ప్రాచీన నాగరికతలు కూడా మనలాంటి పర్యావరణ సమస్యలని ఎదుర్కొన్నాయి. ఏళ్ల తరబడి కరువులు, వ్యవసాయం కోసం అడవుల్ని నరికేయడం, నేల సారం కోల్పోవడం, తాగడానికి నీళ్లు లేకపోవడం, ఇవన్నీ వింటుంటే ఈరోజు మన సమస్యలే గుర్తొస్తున్నాయి కదా. అయితే ఇక్కడే మనం నేర్చుకోవాల్సిన అసలు విషయం ఉంది. ఆ సమస్యలను తట్టుకుని 100 ఏళ్లపాటు వాళ్లు ఎలా బతికారో, ఎలా అభివృద్ధి చెందారు. వాళ్లు కొన్ని అద్భుతమైన సస్టైనబుల్ సొల్యూషన్స్ కనుక్కున్నారు. అడ్వాన్స్డ్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, నేల కోతన ఆపడానికి టెర్రస్ ఫార్మింగ్, కరువున తట్టుకునే పంటలు పండించడం. వాళ్లు ప్రకృతికి ఎదురెళ్లలేదు, ప్రకృతితో కలిసి బతకడం నేర్చుకున్నారు.
ఈ అపారమైన జ్ఞానాన్ని మనం చాలాసార్లు పట్టించుకోం. ఆర్కియాలజిస్ట్ స్టిఫెన్ రాస్టీన్ అన్నట్టు వెస్టర్న్ పీపుల్గా మనకి రెయిన్ ఫారెస్ట్లో 500 ఏళ్ల అనుభవం ఉందేమో, కానీ అక్కడి స్థానిక ప్రజలకు 30,000 ఏళ్ల అనుభవం ఉంది. మనిషికి ప్రకృతికి మధ్య ఉన్న సంబంధం గురించి వాళ్ళకి మనకంటే చాలా చాలా ఎక్కువ తెలుసు. మనం వాళ్ళ దగ్గర్నుంచి నేర్చుకోవాలి. ఎంత నిజం కదా! ఇది మనల్ని చాలా ముఖ్యమైన పాయింట్కి తీసుకొస్తుంది. అదేంటంటే, ఈ ఆవిష్కరణల గురించి మనం వాడే భాష. ముఖ్యంగా కోల్పోయిన నగరం లేదా లాస్ట్ సిటీ అనే పదం బహుశా అది కరెక్ట్ కాదేమో. ఇన్ని ఆధారాలు బయటపడ్డాక మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటే: ఈ నగరాలు నిజంగా ఎప్పుడైనా కోల్పోయాయా? చూడండి, సైంటిఫిక్ రిపోర్ట్స్కి, మీడియా హెడ్లైన్స్కి చాలా తేడా ఉంటుంది. గాలిలో నుంచి అమెజాన్లో కోల్పోయిన నగరాల్ని కనిపెట్టారు లాంటి హెడ్లైన్స్ చదువుతాం. కాని నిజానికి చాలా సైట్స్ని ఎన్నో ఏళ్ల కిందటే స్థానిక పరిశోధకులు గుర్తించారు. అమెజాన్లో లైడార్ వాడటం ఇదే ఫస్ట్ టైం అంటారు. కాని అంతకుముందే వేరే టీమ్స్ లైడార్ స్టడీస్ చేసి పబ్లిష్ చేశాయి. ఇలా సంచలనం కోసం చేసే ప్రచారం దాని వెనకున్న ఎన్నో ఏళ్ల పరిశోధనని తక్కువ చేసినట్టవుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రదేశాలు మనకు కొత్తగా తెలిసి ఉండొచ్చు. కాని అక్కడ నివసించే షువార్, అచువార్ లాంటి స్థానిక గిరిజన తెగలకి ఇవి ఎప్పుడూ కోల్పోలేదు. తరతరాలుగా వాళ్లే ఆ వారసత్వ సంపదకు కాపలాదార్లు. కాబట్టి మనం కనుక్కున్నాం అని చెప్పే ముందు ఒక్కసారి ఆలోచించాలి. చివరిగా ఒక్క ప్రశ్న: మనం చూసే దృష్టిని మార్చుకుంటే ఈ భూమి పొరల కింద ఇంకా ఎలాంటి చరిత్రలు, ఎలాంటి అద్భుతమైన కథలు మనకోసం ఎదురుచూస్తున్నాయో కదా!